అది ఎవరు చేసిన అంటే నేను కన్నపని చెప్తాను నాకు ఆ కామెంట్ లో పెట్టి మాట్లాడిన ఆ మెగాస్టార్ ఫ్యామిలీని ఎవరేమన్నా మేము తట్టుకునే కెపాసిటీ మాకు లేదు. అంటే అభిమానిగా మాకు చుట్టం కాదు పట్టం కాదు, కానీ అభిమానిగా ఏంటంటే విజయ్ దేవరకొండ మనకి సమంత మేడం ఏదైతే అది తయారు చేసారు సమంత షోది ఆహా షో దాని ఏదో చిరంజీవి గారు అలాగే విజయ్ దేవరకొండ నిలబడి పర్సనల్గా భక్తిగా అభిమానంగా ఉండొచ్చు. మీకు ఎంత అభిమానం ఉందో మీకు తెలుసు. ప్రజలకు కొన్ని లక్షలాది వేలాది కోట్ల మంది మెగాస్టార్ ఫ్యామిలీలో ఉన్న కొన్ని వాళ్ళ బావగారు ఎవరైతే అల్లు అరవింద్ గారు ఉన్నారో వాళ్ళు కూడా యూర్ ఎక్స్పెక్ట్ అండ్ టేక్ అనే ఒక భయంతో అభిమానంతో ఆప్యాయతతో ఉండే ఒక ఇంట్లో చాలా ఉన్నాయి. అలాంటిది చిరంజీవి గారి ముందర కూర్చొని మాట్లాడే టంగ్ పవర్ ఏదైతే ఉందో కాళ్ళ మీద కాలు వేసుకుని సూటుగా అంత పెద్ద మానేటికి ముఖం మీద బూటు కాలు కనబడుతుంది అనమాట. అది మాకు బాధాకరం. అలా అని చెప్పేసి ప్రేమతో నేను చెప్పట్లేదు. అది హీరోలకి అవమానం అనేది రాకూడదు. మన కోసం వాళ్ళు అలరిస్తున్న చిత్రాలు ఇవి. కష్టాలు ఉన్నవాడు సినిమా చూసి కొంచెం ఎంటర్టైన్మెంట్ కావచ్చు, లేదనుకో కొన్ని పేరెంటాలు పెళ్లిళ్ళు కాని వాళ్ళు సినిమా చూసి తెలుసుకొని ఈ పెద్ద మనుషులకు బుద్ధి రావాలి, పిల్లలకు పెళ్లిళ్ళు చేయాలని అలా ఎంటర్టైన్మెంట్ సినిమా తీస్తారు. కష్టాలు ఉన్నప్పుడు ఎదిరించి ఇలా బ్రతకాలి మాట్లాడాలనే ఒక ఎంటర్టైన్మెంట్ మూవీలో కనబడుతుంది. ఆ మూవీకి నటులు అర్జున్ సార్ని నేను చిన్న ఉన్నప్పుడు సినిమాలలో చూసిన ఆ ప్రేమ నాకు లోపల ఉంది. అలాగే చిరంజీవి గారు అంటే మాకు వీర అభిమానులు మేము. అయితే అన్న ఒక విషయము అంటే రీసెంట్ గా కూడా ఒక 3-4 రోజుల నుంచి ఒక పెద్ద రచ్చ నడుస్తుంది సోషల్ మీడియాలో. ఏంటంటే మీరు ఆల్రెడీ నాకు తెలిసి కరెక్ట్ చేయండి నేను రాంగ్ అయితే, మీరు ఒకసారి అల్లు అర్జున్ గారిని కూడా కలిసినట్టు నాకు తెలిసింది. అయితే నిజంగానే మీరు కలిసారు కాబట్టి పర్సనల్ గా మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మిమ్మల్ని నేను అడుగుతున్నాను. ఓ 3-4 రోజుల నుంచి సోషల్ మీడియా అంతా ఎట్లా అయిపోయిందంటే అల్లు అర్జున్ గారిని కలవాలంటే 42 రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఆయనని కలిసే ముందు ఆయన మేనేజర్ ని కలిసి అప్పుడు ఆయన ఓకే చెప్తే అప్పుడు అల్లు అర్జున్ గారి దగ్గరికి పోవాలి. ఆయనను కూడా కలవడానికి చాలా పెద్ద లిస్ట్ ఉంటది అనేది నడుస్తుంది. అయితే మీరు పర్సనల్ గా ఆయనను కలిసినారు కాబట్టి అసలు నిజంగానే ఇంత పెద్ద ప్రాసెస్ ఉందా? మీరు ఆయనను కలిసినప్పుడు ఆయన మీతో ఎట్లున్నారు అల్లు అర్జున్ గారు? మేడం మీరు చెప్పిన ప్రశ్నకు సమాధానం దగ్గర 2 మాటలు, ఇంత పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. మనం ఏదన్నా టెంపుల్కి దేవుని దగ్గరికి వెళ్తాం. మనం ఒక టెంపుల్లో ఒక జాతర కావచ్చు, ఆయన తిరునాళ కావచ్చు, వైభవంగా రంగరంగ ఇప్పుడు శివరాత్రి మహాశివరాత్రి అంటే మనకు శ్రీశైలంలో శివుణ్ణి బయట తీసుకొస్తారు. శివలింగం కానీ శివుని తీసుకొచ్చి అందులో కొన్ని 100 మంది 1000 మంది ఆ రథాన్ని తలగాలని ఆశ ఉంటుంది. కానీ ఆ నియమనాలు కొన్ని ఉంటాయి. ఈయన తగులితే మనకు మంచి జరుగుతుందని ఒక ఆశ ఉంటుంది, పిల్లలు పుడతారని ఆశ ఉంటుంది. అలాగే సినిమా ఇండస్ట్రీలో ఈ తోపులాట కూడా చాలా ఉంటుంది. ఒక సిబ్బందిగా ఒక పద్ధతిగా పోవాలి, పద్ధతిగా రావాలి, కలవాలి. ఈ రష్లో కనబడ్డ హాయ్ బాయ్ అని చెప్పే అవకాశాలు కానీ కళ్ళని కలిసి మాట్లాడే అవకాశాలు ఏమి ఉండవు.